నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో హోమియోపతిలో మైగ్రేన్‌కి చిట్కాలు. ఖచ్చితంగా మైగ్రేన్‌కి చిట్కాలు చెప్పుకుందాము. డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన మైగ్రేన్ మందులు బెల్లడోనా. బెల్లడోనాలో తలనొప్పి సడెన్‌గా వచ్చినట్లయితే వ్యక్తి మొహం ఎరుపెక్కడము మరియు శబ్దము అస్సలు భరించకపోవడము, సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వీరిలో. ఏ సమస్య అయినా అకస్మాత్తుగా వచ్చినట్లయితే మరియు చర్మము ఎర్రబడినట్లయితే తల విపరీతంగా నొప్పి ఉంటుంది. ఎలా అంటే గట్టిగా బట్ట కట్టుకొని ఉంటారు వీరు. వారిలో బెల్లడోనా చాలా బాగా పనిచేస్తుంది. సాంగ్యునేరియా కెనడెన్సిస్ ఇది సాధారణంగా ఎడమ పక్క వచ్చే మైగ్రేన్‌కి ఎక్కువ ఇండికేటెడ్. మరియు నెలసరి ముందు వచ్చే తలనొప్పి వారిలో పనిచేస్తుంటుంది. నాట్రమోర్ ఇది ఎడమ పక్క వచ్చే తలనొప్పికి ఎక్కువ ఇండికేటెడ్. వీరు ఎక్కువగా స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఎనెమిక్ కండిషన్స్‌లో ఉంటారు. అంటే రక్త బలహీనత ఉన్న వారిలో బాగా పనిచేస్తుంటుంది. మరియు ఎండ వేడికి తలనొప్పి రావడము, హీట్‌కి తలనొప్పి రావడము, వేడికి తలనొప్పి వచ్చినట్లయితే నాట్రమోర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. మరియు ఐరిస్ అనే మందు చాలా మందిలో తలనొప్పితో పాటు వాంతులు, అజీర్ణత అనే సమస్య ఉంటుంది. సో, ఐరిస్ చాలా బాగా పనిచేస్తుంటుంది. మరియు గ్లోనైన్ అనే మెడిసిను స్టవ్ దగ్గర ఎక్కువ పనిచేసే వారిలో సాధారణంగా స్టవ్‌లో ఎక్కువ 3, 4 గంటలు హీట్‌కి తలనొప్పి వస్తుంటుంది గదా! వారిలో ఇండికేటెడ్. మరియు ఎండకి కూడా ఇబ్బందిగా ఉన్న వారిలో. సో, సెపియా కూడా మనకి మహిళల్లో ఋతుక్రమణం సరిగ్గా జరగకపోవడము, మెనోపాజ్ స్టేజ్‌లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం వల్ల హార్మోనల్ సమతుల్యత జరుగుతూ ఉంటుంది. సో, సెపియా అనే మందు బాగా ఇండికేటెడ్. వ్యక్తిగత లక్షణాలను బట్టి శారీరక, మానసిక మూలాధారంగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తలనొప్పి ఎడమ పక్కకొచ్చిందా, కుడి పక్కకొచ్చిందా, లేదా పూర్తిగా వచ్చిందా, లేదా అజీర్ణతతో వచ్చిందా, వాంతులతో వచ్చిందా, లేదా ఎండకి వచ్చిందా, అది సరిగ్గా చెప్పాలంటే డాక్టర్ అబ్జర్వ్ చేస్తూ కారణాలని, వ్యక్తిగత గుణగణాలని బట్టి మందు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మైగ్రేన్‌కి మందు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ గూడా చాలా వరకు రిపీటెడ్ తలనొప్పి రాకుండా చాలా బాగా పనిచేస్తుంటుంది. సో, ఇక్కడ క్లినిక్‌కి వచ్చినట్లయితే డాక్టర్ పర్యవేక్షణలో కారణాలని బట్టి మందు ఇవ్వడం జరుగుతుంటుంది. ధన్యవాదాలు.